డొనేషన్ సందర్భంగా ఈరోజు మనకి రాజ్ భవన్ దగ్గర ఉన్న కమ్యూనిటీ హాల్లో చాలామంది ఇక్కడికి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఇక్కడ ఒక్కసారి బ్లడ్ ఇస్తేనే బ్లడ్ ఇవ్వడం వల్ల చాలా నీరసంగా ఉందని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ 74 సార్లు బ్లడ్ డొనేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, అసలు బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, మనం బ్లడ్ చాలా అవసరం. చాలామంది యాక్సిడెంట్స్ అయ్యి క్యాన్సర్ కారణంగా కానీ చాలామందికి సర్జరీస్, హార్ట్ సర్జరీస్ జరిగాక కూడా బ్లడ్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ సార్ మనతో ఉన్నారు. 74 టైమ్స్ బ్లడ్ డొనేట్ చేశారంట. తనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. హలో, నమస్తే అమ్మా. మై నేమ్ ఈస్ శైలేష్, CEO and founder for Dr. KVR Foundation, and working exclusively for thalassemia and sickle cell and hemophilia patients. And what is our main mission is to put an end to this thalassemia. సో ఈ ఆస్పెక్ట్లో మనం హైలైట్ చేయాల్సింది, ది ఫస్ట్ ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఈజ్ అవేర్నెస్ ఆఫ్ ది బ్లడ్ డోనర్స్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ద డిసీజ్ అండ్ అవేర్నెస్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. ఈ 3 స్టెప్స్లో మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. ది సెకండ్ స్టెప్ ఈజ్ వీ నీడ్ టు గివ్ అవేర్నెస్ ఇన్ ది పబ్లిక్ and awareness among all the categories in the society, like business, non-business, and some sort of mission-oriented people. And this topic should be discussed widely among the public. So it will be known to the public and it will be reaching to the public, and so that we can take the steps in a natural way. And here what we are motivating is, first of all, blood donors must be motivated in such a way that they come very often to donate blood and to save the lives in many lives. So what is my thing is, I wanted to highlight the value of blood donation. Blood donation is nothing but you are giving life to the many people. So likewise you are living in many other people. So this acts as a feel-good factor among the public. And so this blood donation activity is going to improve your health. It is going to make a miracles. So as a part of that, blood donation prevents early aging, and it acts as an anti-cancer also in some ways. And also it improves this quality of life, and so that we can have a good comfortable life. So we wanted to highlight this blood donation activity, and we wanted to motivate the blood donors also. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ అధ్యక్షుల్ని, అలాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా 320Dకి రక్త అవయవ దానాల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఇప్పటికి ఈరోజు జరిగిన రక్తదాతల దినోత్సవ సందర్భంగా 55వసారి రక్తదానం చేయడం జరిగింది. గత 2.5 దశాబ్దాలుగా రక్త అవయవ దానాల మీద పనిచేయడం జరుగుతుంది. ఒక మంచి మనస్సుతో ఒకసారి రక్తదానాన్ని చేస్తే 3 నుండి 4కి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాము. దేవుడు, ఆ సృష్టికర్త మనకి ఇచ్చిన గొప్ప వరం, మానవుడికి మాత్రమే ఇచ్చిన గొప్ప వరం రక్తదానం. ప్రతి ఒక్క ఆరోగ్యవంతుడు 18 సంవత్సరాలు పైబడి 45 కేజీల నుండి పైన బడిన 60 సంవత్సరాల వరకు ఆరోగ్యవంతులైన యువతి యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్తదానం చేయడం వల్ల మన ఆరోగ్యంను మెరుగుపరుచుకున్న వాళ్ళమైతాం. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మూత్రపిండాలు మరియు లంగ్స్ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో ఈ రక్తదానం కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. రక్తదానం చేయడం వల్ల సృజనాత్మక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మానవుడికి కావలసిన ఆరోగ్యానికి కావలసిన దాంట్లో ఒక భాగము రక్తదానం. ఈ రక్తం ఇంతకుముందు సాంకేతిక పరంగా ఒకరికే వాడేవారు. ఇప్పుడు ప్లాజ్మా ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, అలాగే హోల్ బ్లడ్గా 4 రకాలుగా దీన్ని వినియోగించడం జరుగుతుంది. కాబట్టి నేను యువతీ యువకులకు, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఒక్క ఆరోగ్యవంతులు 3 నెలలకు ఒకసారి విధిగా
మన బాధ్యతగా భావించి రక్తదానానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రక్తమందక ప్రమాద స్థాయిలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎందరో మన కళ్ళ ముందర చనిపోతున్నారు. ఆపరేషన్ల నిమిత్తము రక్తం దొరకక రక్తమందక మనము రక్తం ఇవ్వకపోవడం వల్ల ప్రతి ఒక్క గంటకు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ కూడా మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాము. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి యువకులకు ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. మన ప్రాణాలను రక్షిస్తూ రక్షణలో కూడా మనకు తోడుంటూ మనని కాపాడుతూ ఉండే పోలీస్ వాళ్ళు చాలామంది ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. ఒక్కరితో 3 ప్రాణాలు కాపాడుతారనడం ఎలాగో ఇక్కడ కూడా చాలామంది పోలీసులు వచ్చేసి చాలామంది మీరందరూ బ్లడ్ డొనేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎంతో హెల్ప్ చేస్తున్నారు మా అందరికీ. మీ అందరం ఇంత సేఫ్గా ఉన్నామంటే మీ అందరి వల్లే. అలాంటిది మీరు ప్రత్యేకించి ఇలా బ్లడ్ ఇచ్చి కూడా ఒక్కరు బ్లడ్ ఇస్తే 3 ప్రాణాలు కాపాడడం అన్నం ఎలాగో మీరు ఎన్నోసారి బ్లడ్ ఇస్తున్నారు. 66 టైమ్స్ ఇచ్చాము. 33 ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఇస్తాము. ఒకటి వచ్చేసి పోలీస్ కమమరేషన్ పరేడ్ అని ఉంటుంది. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అక్టోబర్లో వస్తుంది. అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు మాత్రం గవర్నర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ వాళ్ళ సొసైటీ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మన రాజ్భవన్ క్యాంపస్లో గవర్నర్ గారు పిలుపు మేరకు గవర్నర్ బంగ్లాలో పనిచేసేటువంటి మా సిబ్బంది అయితే ఉన్నారో దాంట్లో 25 మెంబర్స్ మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇవ్వడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ అండి. మీ టీం అంతా ఇక్కడ 25 మెంబర్స్ మొత్తం బ్లడ్ డొనేట్ చేశారా? 25 మెంబర్స్ ఇచ్చారు. దీంట్లో చాలామంది 2 టైమ్స్ 6 టైమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 20 టైమ్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే సర్వీస్ ఉన్న వాళ్ళు అవుతుంటారు. ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ ఇవ్వడం నా 33 ఇయర్స్ సర్వీస్ కాబట్టి 66 టైమ్స్ ఇచ్చాను. 66 టైమ్స్ ఇచ్చారు కదా, ఎప్పుడైనా మీకు మీ బ్లడ్ ఇచ్చాక నీరసంగా అనిపించడం కానీ మళ్ళీ మిమ్మల్ని చూసి మీరు యూనిఫామ్లో ఉన్నారు, మళ్ళీ మీరు విధుల్లో మళ్ళీ మీ జాబ్ మీరు చేస్తూనే ఉంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? మళ్ళీ మీరు వెళ్ళి సేఫ్గా నీడలో ఉండడం కాదు మా అందరి కోసం ఎండలో పనిచేస్తూ ఉంటారు, ఎలా అనిపిస్తుంది? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎవరు నమ్మరు కూడా. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేసే రోజు కూడా 10 కిలోమీటర్స్ 40 మినిట్స్ 41 మినిట్స్ ఇచ్చిన రోజు కూడా బ్లడ్ డొనేషన్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. దాని తర్వాత మా రెగ్యులర్ యాక్టివిటీస్ డ్యూటీలో పనిచేస్తాము. ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీరసం ఉండదు. మేము ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్ డ్యూటీస్లో మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ అవుతాము. ఎలాంటి రెస్ట్ ఉండదు, ఏముండదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా, మన ప్రాణాలని కాపాడుతూ కూడా వాళ్ళు ప్రజల ప్రాణాలు పరోక్షంగా మనకి వాళ్ళు కాపాడుతున్నట్టే అలాంటి వాళ్ళే మనకి చాలామందికి బ్లడ్ డొనేట్ చేస్తున్నప్పుడు మనం కూడా యువత అంతా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే. ఎవరైతే రక్తదాతలు ఉన్నారో ఆ రక్తదాతలను సన్మానం చేయించుకునే డే. ఇదేంటంటే ఈ బ్లడ్ గ్రూపింగ్ ఎవరైతే చేశారో ఏ గ్రూప్ అని, బి గ్రూప్ అని, ఓ గ్రూప్ అని, ఏబి గ్రూప్ అని ఎవరైతే కనిపెట్టారో ఇది కార్ల్ ల్యాండ్స్టీనర్, ఆస్ట్రియన్ సైంటిస్ట్. ఆయన బర్త్డే కాబట్టి మన యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2004 నుంచి గత 21 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు నాడు ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే అత్యధికంగా బ్లడ్ ఇచ్చారో ఇండివిజువల్గా, రెండవది ఎవరైతే బ్లడ్ ఇచ్చడానికి మోటివేట్ చేశారో దట్స్ కాల్డ్ మోటివేటర్స్, మూడవది ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, NGOs కావచ్చు, ఆ 3 కేటగిరీస్గా మనం అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది అన్నట్టు. ఇదేంటంటే ఒక ఇన్స్పిరేషన్ టు న్యూ కమర్స్. ముఖ్యంగా ఏంటంటే అవేర్నెస్ ప్రజలలో క్రియేట్ చేయాలి ఎక్కడైతే షార్టేజ్ డిస్పారిటీస్ ఉన్నాయో. ఇప్పుడు ఎందుకంటే మనకు 1% ఆఫ్ ద పాపులేషన్ కనుక బ్లడ్ ఇచ్చేది ఉంటే రిక్వైర్మెంట్ ఆ సమాజానికి సరిపోతుంది. మనకేది 140 కోట్లలో 14 కోట్ల బ్లడ్ అవసరం పడితే మనకి ఇప్పుడు 9 నుంచి 10 కోట్ల యూనిట్స్ మాత్రమే సెట్. అంటే 20 to 30% షార్టేజ్ ఉన్నది. ఇంకా కొన్ని అర్బన్ కొన్ని మెట్రోపాలిటన్లలో ఓవర్గా ఉన్నాయి. రిమోట్ ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్కు షార్టేజ్ ఉన్నది. సో ఈ డిస్పారిటీస్ని కూడా ఎట్లా రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో హానరబుల్ గవర్నర్ గారి డైరెక్షన్స్తో ఏంటంటే ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్స్ లేదో అక్కడికి మనం స్ప్రెడ్ కావాలి. ఉన్నటువంటి 33 జిల్లాలలో మనకు 8 సెంటర్సే ఉంటాయి, ఇప్పుడు ఒక 3 రాబోతున్నాయి. ఈ విధంగా అన్నిటికీ ఒక మ్యాపింగ్ చేసుకొని త్వరలోనే షార్టెస్ట్ టైంలో మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీసెస్, ద కోర్ యాక్టివిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ ఈజ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీసెస్ అపార్ట్ ఫ్రమ్ ది డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిపేర్నెస్. సో అదర్ యాక్టివిటీస్ ఎక్కడ ఆపద ఉన్నా కూడా
అక్కడికి ఇమ్మీడియట్గా రీచ్ కావటం, ఫస్ట్ ఎయిడ్ చేసటం, వాళ్ళకు గ్రాసరీ ఇవ్వటం, యుటెన్సిల్స్ ఇవ్వటం, టార్పలిన్స్ ఇవ్వటం, హట్స్ ఇవ్వటం. సో దట్ ఈస్ అనదర్ యాక్టివిటీ, అందర్ నీడ్ బేస్డ్ యాక్టివిటీ. మేము ఇంకా చాలా యాక్టివిటీస్లో ఉన్నాం. జనరిక్ మెడికల్ షాప్స్, ప్రధానమంత్రి జన ఔషధి స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఏది క్వాలిటీ మెడిసిన్స్ ఎట్ అఫోర్డబుల్ ప్రైసెస్తో. సో బట్ ముఖ్యంగా ఈ రోజుకు ప్రత్యేకత ఏంటంటే వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే. ఎవరైతే ఈ ముందుకొచ్చి ఈ బ్లడ్ ఇచ్చి చాలామంది ప్రాణాలను కాపాడుతున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇక్కడ నేను మీకు గుర్తు చేయాల్సింది థాలసీమియా చిల్డ్రన్. థాలసీమియా రోగిన బాధపడుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ప్రతి నెల అవసరం పడుతుంది బ్లడ్. ఈ నెల బ్లడ్ ఇవ్వకపోతే నెక్స్ట్ మంత్ బర్త్డే ఉండదు, నెక్స్ట్ ఇయర్ సంగతి దేవుడు ఎరుగు. సో అందుకని ఈ రెడ్ క్రాస్ సర్వీసెస్ ఈ థాలసీమియా పిల్లల్ని ఆదుకోవడానికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు హైదరాబాదులో, మంచిర్యాలలో, హనుమకొండలో ప్లస్ నిజామాబాద్లో 4 ప్లేసెస్లో మా యొక్క థాలసీమియా ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్స్ నడుస్తున్నాయి. కాబట్టి ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనార్ డే రోజు మేమందరి యొక్క ఈ బ్లడ్ ఇచ్చే దాతలందరికీ సన్మానం చేయడంతో పాటుగా మా యొక్క అప్పీల్ త్రూ యువర్ ఛానల్ టు ద జనరల్ పబ్లిక్ అందరికీ, యూత్కి అందరికీ, అందరూ స్వచ్ఛందంగా ముందుకు రండి. ఒక రక్తం మీరు ఇచ్చేది ఉంటే 3 ప్రాణాలు కాపాడవచ్చు. దాన్ని ఎందుకంటే కాంపోనెంట్ సెపరేట్ చేసి ఆర్బీసీస్ను సెపరేట్ చేసి ఒక ప్రాణం, ప్లాస్మాను సెపరేట్ చేసి, ముఖ్యంగా బర్న్స్ కాలుతుంది వాళ్ళకు ఓన్లీ ప్లాస్మానే అవసరం. డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చినప్పుడు ప్లేట్లెట్సే అవసరం. కాబట్టి ప్లేట్లెట్స్గా సెపరేట్ అంటే 3 ప్రాణాలను మీరు కాపాడే యొక్క టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి మీరు రక్తం ఇవ్వండి, 3 ప్రాణాలను కాపాడండి. మీరు ఇప్పుడు ఏదైతే నానుడు ఉన్నదో అన్ని దానాల వల్ల రక్తదానం మిన్న అనేది. ఈ మధ్యకాలంలో చాలా మంది డోనర్స్ తక్కువయ్యారనేది మనం వింటున్నాం. ఇది నిజమేనా సార్? మీరు యాజ్ ఏ డోనర్గా మీరు ఈ మెంబర్షిప్లో ఉన్నారు కాబట్టి మీరు లాస్ట్ ఇయర్కి ఏమైనా పెరిగాయా? ఇంకా అలానే ఉన్నారా? దాతలు ముందుకు వస్తున్నారా డోనర్స్? అంటే మనం ఈ బ్లడ్ డొనేషన్ అనేది ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్ 2గా విభజించేది. అంటే ప్రీ కోవిడ్ బాగా ముందుకు వచ్చాడు, కోవిడ్లో కొద్దిగా స్తబ్దత వచ్చి మళ్ళీ ఇప్పుడే మనం పికప్ అవుతున్నాం. కొంత షార్ట్ ఫాల్ ఉన్నమాట వాస్తవమే, కానీ మళ్ళా యూత్ అందరూ, మిగతా ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. అందుకనే మీ ఛానల్ ద్వారా అప్పీల్ చేస్తున్నాం, ఆ షార్ట్ ఫాల్ను కూడా మనం అధిగమిద్దాం త్వరలో. ఎందుకంటే రక్తానికి దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. కాబట్టి ఇప్పటి వరకు కనిపెట్టలేదు ఇంకా. రక్తస్రావం అయ్యి ఆపరేషన్లు కానీ, క్యాన్సర్లలో కానీ, లేకపోతే మెటర్నిటీ అవసరాలకు కానీ, థాలసీమియా పిల్లలకు కానీ రక్తానికి రక్తమే ఇవ్వాలి. ఇంకోటి వేరే వాటన్నిటికీ రీప్లేస్మెంట్ ఉన్నది, బట్ రక్తానికి లేదు. కాబట్టి మనం రక్తమే ఇవ్వాలి. కాబట్టి అది ఎవరు ఇవ్వాలి? మనుషులే ఇవ్వాలి. సో మన తోటి మానవులను ఆదుకోవాలంటే మన తోటి బ్రదర్స్ అండ్ సిస్టర్సే ఇవ్వాలి. కాబట్టి అందరికీ విజ్ఞప్తి, మీరందరూ కూడా రక్తదానం చేయండి, ఇంకొక 3 ప్రాణాలను కాపాడండి. అందరికీ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే శుభాకాంక్షలు. బ్లడ్ డోనర్స్ అందరికీ వందనం. నిజంగా అన్ని దానాల్లో కన్నా కూడా మరి రక్తదానం అనేది మిన్న. ఎందుకంటే ఒక్కరు రక్తదానం చేస్తే మనం 3కి ప్రాణదానం చేసినట్టు. మరి ఈరోజు థాలసీమియా పేషెంట్స్ కానీ, మరి ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్స్ అయినా కానీ, మన తల్లులు, గర్భవతులు ప్రసవాల్లో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్లడ్ అనేది అవసరమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానానికి ముందుకు రావాలి. మనం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా మా నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా మరి బ్లడ్ బ్యాంకు 2007 నుంచి నడుస్తుంది, ప్రారంభమైంది. దాని తర్వాత బ్లడ్ మళ్ళీ మనకు 3 చోట్ల కూడా స్టోరేజ్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే థాలసీమియా వార్డు కూడా ఇప్పుడు మా దగ్గర నిజామాబాద్లో నడుస్తుంది. నిజామాబాద్ జిల్లాకి చుట్టుపక్కల నుంచి జగిత్యాల జిల్లా, మళ్ళీ కామారెడ్డి, నిర్మల్ జిల్లా నుంచి చాలామంది, కామారెడ్డి జిల్లా నుంచి పేషెంట్స్ వస్తుంటారు. చిన్నపిల్లలు వాళ్ళకి ఎప్పుడైనా కానీ 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి రక్తాన్ని తప్పకుండా ఎక్కించాల్సి వస్తుంది. కాబట్టి అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి ఇంతకుముందు చాలా ప్రయాసాలు అవుతుండే. ఎందుకంటే హైదరాబాద్ రావాలి కాబట్టి వాళ్ళు చిన్నపిల్లలకి రక్తం తీసుకోవడానికి ఇప్పుడు నిజామాబాద్లో ఏర్పాటు చేయడం ద్వారా వారికి ఫైనాన్షియల్గా మరియు వ్యయ ప్రయాసాలు కూడా వాళ్ళకు తగ్గాయి. మా నిజామాబాద్ జిల్లాలో రెడ్ క్రాస్ మరి చాలా, మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, మరి మా చైర్మన్ బుస్సా ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మా అంతా కూడా రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్లో బాగా నడుస్తుంది. వృద్ధాశ్రమం కూడా నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజామాబాద్ రెడ్ క్రాస్ చాలా వన్ ఆఫ్ ద ఓల్డ్ రెడ్ క్రాస్ సొసైటీ. మరి అక్కడ దాదాపు మా దగ్గర 18,000 మంది
మెంబర్స్ ఉన్నారు నిజామాబాద్ రెడ్ క్రాస్లో. కాబట్టి మాది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద తెలంగాణ స్టేట్. మరి నిజామాబాద్ జిల్లాకి ఇప్పటి వరకు 4 జాతీయ అవార్డులు రావడం జరిగింది, 4 సార్లు. 1 గోల్డ్ మెడల్, మరి 3 సర్టిఫికేట్స్. దాంట్లో నాకు మరి వ్యక్తిగతంగా నాకు కూడా 2 అవార్డ్స్, జాతీయ అవార్డ్స్ రావడం జరిగింది. ఇందుకు మరి ఇది ఒక కలెక్టివ్ ఎఫర్ట్ మాత్రమే. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ కానీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్, మెంబర్స్, ఎంసీ మెంబర్స్ అందరు కలిసి కలెక్టివ్గానే సర్వీస్ చేస్తే మరి అక్కడ రెడ్ క్రాస్కి ఈ అవార్డ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా యువతకు ముఖ్య ఉద్దేశం సూచన ఏంటంటే అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, ఇంతకుముందు గవర్నర్ గారు కూడా చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయండి. వాకిన్ ఇంటర్వ్యూ లాగా ఎక్కడైనా కానీ, ఇప్పుడు వేరే దేశాలలో చూస్తే మనం ఎక్కడన్నా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామంటే వాళ్ళు వెళ్ళి స్వచ్ఛందంగా క్యూలో నిలబడి రక్తదానం చేస్తున్నారు. ఇది మన తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి రావాల్సిన అవసరం ఉందని, ఎవరు కూడా రక్తం లేకుండా చనిపోవద్దని ఈ సందర్భంగా యువతకి మరి ఎంప్లాయీస్కి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి అందరికీ కూడా వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వరల్డ్ బ్లడ్ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే గవర్నర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రధానంగా తలసేమియా బాధితులు రోజుకు 12,000 మంది రక్తం అందక చనిపోతున్నారు. మరి వారి నివారణ కొరకై మా మదర్తెరెస్సా చారిటబుల్ సొసైటీ కరోనా కష్టకాలంలో రెగ్యులర్ క్యాంపులు ఇవ్వడం జరిగింది. ఇలాగనే మేడం క్వశ్చన్ వేశారు, రక్తం ఇచ్చినాక నిరసన అనేది వాస్తవానికి ఏంటంటే మేడం, డాక్టర్స్ బీపీ మీకు ఉందా, షుగర్ ఉందా, థైరాయిడ్ ఉందని ఎన్ని చేస్తారు, వెయిట్ కూడా చూస్తారు. వాళ్ళు హిమోగ్లోబిన్ మెయిన్గా చూసినాక 13.5 అబోవ్ ఉంటేనే మీ దగ్గర బ్లడ్ స్వీకరిస్తారు అన్నట్టు. ఇంకోటి వెయిట్ కూడా 50 మినిమం చూస్తారు అన్నట్టు. అయితే 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. రక్తదానం చేయడం వల్ల ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాగా మేడం, మరింత ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అది WHO వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎవరైనా స్వచ్ఛందంగా రక్తదానం చేయడం వల్ల మీ యొక్క ఆరోగ్యం ఎంతో మరుగుపడుతుంది. అలాగే మరి మీ రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఎల్బీనగర్కి వెళ్ళిన ఈనాడులో మా రాశారు ఆల్రెడీ. గౌరవ ఏసీపీ గారితో కూడా ఈరోజు స్టేట్మెంట్ వచ్చింది. మరి ఇంత పెద్ద గొప్ప కార్యక్రమం ప్రపంచంలో ఏదన్నా దానం ఉందంటే రక్తదానం తప్పించి ఇంకా ఏ దానం కూడా లేదు. అన్నదానం కానీ ఏదో దానం కానీ రక్తదానం ఇచ్చిన దానం లేదు, దీనికన్నా మించింది లేదు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి యువకులు, ఆరోగ్యవంతులు, ఈ మధ్యలో లేడీస్ అనే ఫీమేల్స్ కూడా చాలా యాక్టివ్గా ముందుకు వచ్చి వాళ్ళే మేము బ్లడ్ ఇస్తామని చెప్తున్నాం. మనం మేము క్యాంప్ పెట్టాము, వాళ్ళే ముందుకు వస్తున్నారు ధైర్యంగా. అంత ధైర్యం చేస్తారు. వాళ్ళకి పాదాభివందనని తెలియజేస్తూ అలాగే ఒక చక్కటి అవకాశం ఇచ్చినందుకు ఈ మీడియా ప్రతినిధులందరికీ పేరు పైన ధన్యవాదాలు తీసుకున్నా. మరొకసారి ఇక్కడ చూస్తున్నప్పటికీ వాళ్ళంతా రక్తదానాలు చేస్తున్నారు. మొత్తం వాళ్ళందరికీ పేరున పాద నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చేపూరి శంకర్, సామాజిక కార్యకర్త, చేపూరి శంకర్. థ్యాంక్ యూ. డాక్టర్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి అండి.